వైద్య విద్యపై ఇటీవల పార్లమెంటు స్థాయి సంఘం ఇచ్చిన నివేదికకు వక్ర భాష్యాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం సబబు కాదని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ సమావేశమై కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, కో కన్వీనర్లు కెఎస్ లక్ష్మణరావు, వల్లంరెడ్డి, లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ స్థాయి సంఘ నివేదికలో పీపీపీ పద్ధతిలో కొత్త మెడికల్ కళాశాలలకి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని పేర్కొంటే ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలకి సంబంధించిన దాదాపు 600 ఎకరాల అత్యంత విలువైన భూములు, లక్షలాది చదరపు అడుగుల నిర్మాణాలు, 2 సంవత్సరాల పాటు ప్రైవేట్ యాజమాన్యం నియమించిన వైద్యులు, ఇతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వమే జీతభత్యాలు చెల్లిస్తామని ప్రకటించడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు పంచిపెట్టడమేనని విమర్శించారు. విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించగా మన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదని తెలిపారు. వైద్య విద్య విషయంలో ఒక నివేదికను ఇటీవల అందించింది. ఆ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది, వివిధ రాష్ట్రాల మధ్య మెడికల్ సీట్లు పంపిణీలో తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. బీహార్ లాంటి చోట్ల కేవలం 21 మంది 10 లక్షల జనాభాకి 21 సీట్లు మాత్రమే ఉన్నాయని, యూపీలో 42 సీట్లు మాత్రమే ఉన్నాయని, కొన్ని రాష్ట్రాల్లో 170, 180 సీట్లు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్తూ ఈ వ్యత్యాసాలను తగ్గించాలని చెప్పింది. రెండోది, ఆంధ్రప్రదేశ్లో నేషనల్ మెడికల్ కమిషన్ నివేదిక ప్రకారం కనీసం 100 ఉండాలని, 100 మెడికల్ సీట్లు ఉండాలని ప్రతి 10 లక్షల జనాభాకి. కానీ 70-75 మాత్రమే ఉన్నాయి. కాబట్టి అదనంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. పీపీపీ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం కాదు, కొత్తగా మెడికల్ కళాశాలలు తీసుకురావాలంటే అప్పుడు ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ని ప్రోత్సహించడానికి కొన్ని రాయితీలు ఇస్తే బాగుంటుందని ఆ నివేదిక తెలియజేస్తే, దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ వ్యక్తులకి, ముఖ్యంగా పెద్ద వైద్య ప్రైవేట్ సంస్థలకి అందించే ప్రయత్నాన్ని స్వాగతిస్తుందని చెప్తూ ఉండటం కరెక్ట్ కాదనుకుంటున్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఈరోజు రాష్ట్రంలో ఈ పీపీపీ విధానాన్ని ఏ రాజకీయ పార్టీలు అయితే వ్యతిరేకిస్తాయో, ఏ ప్రజా సంఘాలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు వారందరితో కలుపుకొని ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. జనవరి 9వ తేదీ విజయవాడలోని ధర్నా చౌక్లో ఉదయం 10 గంటలకి ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే రాజకీయ పార్టీలని అని చెప్పేసి ప్రభుత్వ అనుకూల మీడియా నుంచి ఈ వార్తలు రాస్తున్నారు. వాస్తవంగా వారు ఇచ్చినటువంటి రిపోర్టు వేరుగా ఉంది, వీళ్ళు చెప్తున్న కథనం వేరుగా ఉంది. వారు చెప్పింది ఏంటంటే, ఇవాళ వైద్య విద్యను అభ్యసించడానికి విద్యార్థులకి తలకు మించినటువంటి భారం అవుతుంది. ఈ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశం అక్కడ స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పీపీపీ విధానానికి, మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పీపీపీ విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. వారో పక్క విద్యార్థుల మీద ఆర్థిక భారం తగ్గించాలని చెప్తుంటే, ఇక్కడ విద్యార్థుల ఆర్థిక భారం గురించి వీళ్ళు ఏం మాట్లాడతలేదు. ఇవాళ పీపీపీ విధానంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఫీజులే ఉంటాయా, లేకపోతే అంతకన్నా తక్కువ ఉంటాయా, అంతకన్నా ఎక్కువ ఉంటాయా అనేది వీళ్ళు ఇంతవరకు స్పష్టత చేయలేదు. దాదాపు ఏంటంటే ఇప్పుడున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్న ఫీజుల కన్నా కూడా ఎక్కువే ఉండొచ్చు అని చెప్పేసి చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏ విధంగా కూడా విద్యార్థులకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం అయితే ఇది కాదు. ఇంకోటి ఏంటంటే, అక్కడ చెప్పింది ఏంటి, యాజమాన్యాలకి పన్ను రాయితీలు ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడేం చేస్తున్నారు, ల్యాండ్ ఇస్తున్నారు, 2 సంవత్సరాలకి జీతాలు ఇస్తున్నారు, కొన్ని బిల్డింగ్స్ కట్టిస్తున్నారు. ఇన్ని చేసి ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పౌర సమాజం ఎంతో వ్యతిరేకిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. ప్రధానంగా ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశమే కాదు, పేద ప్రజలకి వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించేటటువంటి 300 పడకల ఆసుపత్రులు కూడా ఈ ప్రాంతాల్లో రావడానికి అవకాశం ఉంది. అయితే ఈరోజు మేజర్ మీడియాలో, ముఖ్యంగా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి మీడియాలో పార్లమెంటరీ స్థాయి సంఘం
ఈ పీపీపీ పద్ధతిని అది అనుమతించింది, పీపీపీ పద్ధతికి అనుకూలంగా సిఫార్సులు చేసింది అనేటటువంటి వార్త ప్రచురితమైంది. దీన్ని అనేక మంది కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం పత్రికల్లో వచ్చింది. పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను పూర్తిగా చదవకుండా, వాళ్ళు ఏం చెప్పారో వీళ్ళు ఏమీ అర్థం చేసుకోకుండా ఈ విధంగా మాట్లాడటం సమంజసమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పార్లమెంటరీ స్థాయి సంఘం ఏం చెప్పిందంటే, డాక్టర్ గారు చెప్పారు, విద్యార్థుల మీద ఆర్థిక భారం ఎక్కువ ఉండకూడదు అని చెప్పింది. కాబట్టి పీపీపీ పద్ధతిలో 50% సీట్లని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం అంటే విద్యార్థుల మీద భారాన్ని పెంచడమే కదా. కనుక పార్లమెంటరీ స్థాయి సంఘం రిపోర్టును పూర్తిగా చదివి మాట్లాడాలని చెప్పి మేము వాళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ పీపీపీ పద్ధతిలో ఇచ్చినప్పటికి కూడా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి అనేది చెప్తున్నాడు. అది ఎలా సాధ్యమయ్యేటటువంటి విషయం? మేము ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాం. మెడికల్ కాలేజీల్లో ఉండేటటువంటి ఉద్యోగాలకి నువ్వు రిజర్వేషన్లు అమలు చేస్తారా? మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం.